మూవింగ్ ఆన్, పచ్చ మీడియాలో విశ్లేషకుల పేరిట డిబేట్స్లో పాల్గొంటున్న అతిథులు హద్దులు దాటుతున్నారు. ప్రత్యక్ష ప్రసారంలోనే నోటికి అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు తిట్ల దండకంతోనే సరిపెట్టుకున్న పచ్చ ఉన్మాదులు ఇప్పుడు ఏకంగా హత్య చేయడానికి కూడా పురిగొల్పడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా టీవీ5 అనే ఓ ఛానల్ డిబేట్లో జరిగిన ఘటన వారెంత ఉన్మాదంతో ఊగిపోతున్నారనే దానికి తార్కాణంగా నిలుస్తోంది. వాట్స్ దిస్? ప్రముఖ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలను నరికి తెస్తే ₹1 కోటి ఇస్తానంటూ చేస్తున్న ఆఫర్ కలకలం సృష్టిస్తోంది. వ్యూహం సినిమా సందర్భంగా టీవీ5 ఛానల్లో నిర్వహించిన డిబేట్లో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు ఆర్జీవి తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తానంటూ ప్రకటించాడు. దీనిపై ఆ చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్తో కలిసి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కొలికిపూడి మాటలతో కిరాయి హంతకులు ఇతరులు ఎవరైనా ప్రభావితమయ్యి తనపై దాడి చేసే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కొలికిపూడితో పాటు డిబేట్ వ్యాఖ్యాత సాంబశివరావు, టీవీ5 ఛానల్ యజమాని బిఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యూహం సినిమాలో తాను ఏదో చెప్పానని ఊహించుకుని సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆర్జీవి. బహిరంగ సభలు, పత్రికల్లో రాయడం, టీవీ డిబేట్లో చర్చ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇలాంటివి భావ వ్యక్తీకరణ అయినప్పుడు సినిమాల ద్వారా తాను చేసేది కూడా భావ వ్యక్తీకరణ అవుతుందన్నారు. తాను చంద్రబాబు, లోకేష్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్న టీడీపీ విమర్శలను ఆయన కొట్టిపారేశారు. రాజకీయ నాయకులు రోజు ప్రత్యర్థి నేతలపై చేస్తున్న విమర్శలను వ్యక్తిత్వ హననంగా భావిస్తారా అంటూ ప్రశ్నించారు. తనపై కొలికిపూడి శ్రీనివాసరావు హత్యకు ప్రేరేపించిన వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఖండించలేదని, అంటే ఆయన మాటలను వారు సమర్థిస్తున్నట్లే భావించాలన్నారు. హైదరాబాద్లోని రామ్ గోపాల్ వర్మ కార్యాలయం వద్ద ఆయన్ను చంపుతామంటూ నినాదాలు చేయడమే కాకుండా బెదిరిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆర్జీవీ పిఏ జిలానీ. వారంతా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అనుచరులమని చెప్పారని, వారితో రామ్ గోపాల్ వర్మకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.